హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజు నేను చూపించే ఈ కలెక్షన్ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? సో ఎక్కడి నుంచో కాదండి, గాయత్రి పూజ స్టోర్ అనమాట. ఇది మన కుక్కట్పల్లిలోనే ఉంది, కేపీహెచ్పిలో. అయితే ఇది వరకు నేను ఇక్కడ విన్నా కలెక్షన్ బాగుంటుంది అని, కానీ ఫస్ట్ టైం వెళ్ళినా అనమాట. సో ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా మనము, అప్పుడు దానికోసం అయితే నేను వెళ్ళినా తీసుకుందామని. అక్కడ కలెక్షన్ చూస్తే నిజంగా షాక్ అయిపోయినా. చాలా చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు కూడా. సో వాటి మీదే కాస్ట్ ఉంది అనమాట. మీకు డౌట్ లేకుండా ఈజీగా మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కూడా మీరు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం ఆన్లైన్లో వాళ్ళకి వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేసి మనం సెలెక్ట్ చేసుకొని అడ్రస్ చెప్తే వాళ్ళు కొరియర్ చేసేస్తారనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీకు నచ్చిందైతే మీరు సెలెక్షన్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుంది. 2000 యాక్చువల్ ప్రైస్, బట్ 1250కి అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ మీద ఆఫర్ అనేది నడుస్తుందన్నమాట. 50% చూస్తున్నారు కదా. ఇదైతే 850 అంట కాస్ట్. ఎంత బాగుందో అసలు. చిన్న పీట చాలా చాలా నచ్చింది. పైన ముగ్గు వేసుకొని ఎంత చక్కగా వచ్చింది కదా, ట్రెడిషనల్ లుక్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇంకా నేనైతే చాలా కలెక్షన్ చూపిస్తున్నా. ఇక్కడ మనకి డెకరేటివ్ ఐటమ్స్ నుంచి అమ్మవారి ఫేసెస్, బాడీ మొత్తం ప్రతిదీ దొరుకుతుంది. శ్రావణ మాసంలో వ్రతానికి మనం యూజ్ చేయాల్సిన ప్రతి డెకరేటివ్ ఐటెం కానివ్వండి, అమ్మవారి ఫేసులు, జడలు, పూలమాలలు, పూజకి కావాల్సిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మనకి. కాబట్టి 10 షాపులు అటు ఇటు తిరిగే పని లేకుండా అన్నీ ఒకే చోట అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఫేసెస్ చూపిస్తున్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు ఒక్క ఫేస్ ఒక్కో రకంగా చూడండి. అసలు ఎంత బాగుంది, బొమ్మలా ఉంది అనమాట అమ్మవారి ఫేసెస్. ఇంకా ఇక్కడ చాలా కలెక్షనే ఉందండి, మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి. పూలదండలు కూడా ఎంత చక్కగా కింద చిలకలు, తామర పువ్వులు, అలాంటి మొగ్గలు అవి వచ్చి ఎంత చక్కగా ఉన్నాయో అసలు చూడముచ్చటగా అనిపించింది అక్కడికి వెళ్ళగానే. సో చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇక్కడైతే జస్ట్ మనకి కనిపించడం కోసం అలా బిందెలో, అదే చిన్న చెంబులో కలశం లాంటి దాంట్లో పెట్టి చూపిస్తున్నారు. ఎందుకంటే అవి మనం అమ్మవారి బాడీకి అయితే పైన హెడ్ అనేది మనకు నచ్చింది తీసుకొని అటాచ్ చేసుకుంటాం కదా. సో అలాంటివి అనమాట, నిల్చోలేవు కాబట్టి అలా పెట్టారు. ఓకేనా. సో ఇలా ఈ బాడీ ఉంటుంది కదా, తీసుకొని మనకు నచ్చిన ఫేస్ మనం తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట, అలా అనమాట. సో ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో అమ్మవారు అసలు. పక్కన ఒక పీస్ అయితే ఎగ్జాంపుల్గా పెట్టారు, మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇదైతే తులసి కోట. కొంతమంది తులసి పూజ చేసుకునే వాళ్ళు ఇవి కూడా తీసుకొని చేసుకుంటూ ఉంటారు కదా. చాలా బాగుంది, ఎంత బాగా అనిపించిందో నిజంగా. ప్రతి దాని మీద అమ్మవారి ఫేసెస్, అమ్మవారి రూపులే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటేనే. ఇక్కడైతే ప్రైజెస్తో సహా నేను చూపిస్తున్నా చూడండి. 6000 నుండి అమ్మవారి మీద ఒక్కో ప్రైస్ ఉంది. సో పక్కన అయితే ఎంత ముద్దుగా అనిపించిందో, చాలా ముద్దుగా అనిపించింది. నేను ఫింగర్స్ అలా పెట్టాను. అమ్మవారి కాస్ట్ అయితే 5700 చేంజ్ ఎంత ఉంది. మళ్ళీ 25% ఆఫర్ ఉందన్నమాట మనకి. చూడండి చూపిస్తున్నాను. మనం సపరేట్గా ఫ్లవర్స్ పెట్టే పని లేకుండా మొత్తం డెకరేట్ అయ్యి వస్తుందన్నమాట. జ్యువెలరీ కానివ్వండి, ఏదైనా కూడా జస్ట్ తీసుకెళ్ళి రెడీగా మనం పెట్టేసుకోవడమే, అలా రెడీ అయి ఉన్నాయి. సో నేను ఇక్కడైతే ప్రతి అమ్మవారి ఫేస్ కూడా పట్టుకొని ఇలా డీటెయిల్గా చూపిస్తున్నా చూడండి. ఇదైతే 1250 ఉంది కాస్ట్, చూస్తున్నారు కదా. ఆల్రెడీ రెడీ అయ్యే ఉందన్నమాట అమ్మవారి ఫేస్ అనేది. పక్కన కూడా చూడండి 20% డిస్కౌంట్ ఉంది. నేను బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నా డిఫరెంట్, ఎల్లో ఫేస్కి వైట్ కలర్ ఫేస్కి డిఫరెంట్ ఎలా ఉంది అని చెప్పి. సో అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇంకా చాలా కలెక్షనే ఉంది, అసలు మీకు ముందు వీడియోలో కనిపిస్తుంది అనమాట. కలెక్షన్ అయితే చాలానే ఉంది. హ్యాపీగా మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను చాలా వెయిట్ ఉందండి, అసలు పట్టుకొని చూశాను కదా. చూడండి ఎంత బాగా అనిపించిందో నా చేతులతో నేను అలా పట్టుకుంటే. నిజంగా చాలా 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 హ్యాపీ అనిపించింది. కాస్ట్ వచ్చేసి 5200 ఉంది కదా.
ఇక్కడ చూడండి 4750 రూపీస్. ఎంత నిండుగా అలంకరించారు అమ్మవారిని. అసలు నిజంగా ఆ పువ్వులతో ఆ జ్యువెలరీతో చాలా చక్కగా అనిపించింది. మనం సపరేట్గా డెకరేట్ చేయాల్సిన పనే లేదు అసలు. చూడండి కాస్ట్ వచ్చేసి 1500 ఉందన్నమాట. చూస్తున్నారు కదా మీరు కూడా. మళ్ళీ 20% ఆఫర్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా ఒక్కరికి ఒక్కో ప్రైస్ అనేది ఏమి ఉండదండి. ఎందుకంటే మనం వీడియో కాల్ చేసి చూసినప్పుడు మనకి కాస్ట్ డైరెక్ట్ ఆ అమ్మవారి ఫేస్ మీదే కనిపిస్తుంది. ఈవెన్ డిస్కౌంట్ కూడా చూసుకోవచ్చు. సో ఇవి కూడా చూడండి ఎంత వెయిట్ తోటి ఎంత మంచిగా ఉన్నాయో. అసలు చాలా చాలా బాగా అనిపించింది. నేను అన్నీ పట్టుకొని చూసాను. వెయిట్ అయితే చాలా ఉంది. ఇదైతే పేరు వచ్చేసి 6000, అంటే 2 కలిపి 6000, ఈచ్ వన్ 3000 పడింది మనకి. ఎంత బాగా ఎగ్జాంపుల్గా మనకి అక్కడ పెడతారనమాట వాళ్ళు. మీకు ఇంకా చాలా చూపిస్తాను వీడియోలో. ఇలా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అలా పెట్టారు. ఇక్కడ చూడండి ఏనుగు వచ్చి పైన మనం దీపం అయితే పెట్టుకోవచ్చు. ఎంత బాగున్నాయి. ఒక్కో టైప్లో చాలా చాలా బాగున్నాయి. ఇవైతే 1800 ఉంది. 2 కలిపి 1800. కొంచెం చిన్నగా ఉన్నాయి, కాకపోతే వెయిట్ మాత్రం మామూలుగా లేదండి. నిజంగా నాకైతే ఇందులో ఏది చూసినా వర్తి అనిపించింది. ఎందుకు అని అంటే ఆ మెటీరియల్, ఆ వెయిట్ అంతా, డిజైన్ అన్నీ కలుపుకొని ఆ రేటు ఉంటుందిలే అనిపించింది రియల్గా నేను చూస్తే. నిజంగా చూడండి 2000 ఉంటే మనకి ఆఫర్లో 1000 రూపీస్కి మొత్తం ఫేస్, బాడీ అంతా వచ్చేస్తుంది. కింద పీఠం, అమ్మవారి పీఠం మీద కూర్చొని ఉన్నారు కదా. సో అదంతా కూడా 1000 రూపీస్ అంటే చాలా బెటర్ కదా, చాలా వర్తి కూడా. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు. అరే ఇలా డెకరేట్ చేయాలి ఏంటి అనేది డౌట్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. డైరెక్ట్ ఒకటి తీసుకొని పెట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. పెద్దగా పని కూడా ఉండదు. సో ఇక్కడైతే చూడండి నేను అమ్మవారిని చిన్న కొంతమంది కొంచెం చిన్నగా పెట్టుకుంటుంటారు కదా. కింద తామర పువ్వులో అమ్మవారు కూర్చున్నట్టు పెట్టుకోవడానికి పువ్వు లాంటిది అలా రెడీ చేశారనమాట. ఒక పీటలాగా పువ్వు షేప్లో ప్రిపేర్ చేశారు. చూడండి అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయో. చాలా చాలా బాగా అనిపించింది. ఒక్కోటి అంటే సైజుని బట్టి రేట్ అనేది ఉందన్నమాట. అయితే ఇక్కడ చాలానే ఉన్నాయన్నమాట. చూడండి ఇంకా మనకి అమ్మవారికి కొంతమంది చిట్టి గాజులు వేస్తుంటారు కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను పట్టుకొని చూపించేది ఏంటి అంటే నెమలి షేప్లో ఉంది కదా, వెనకాల స్టెప్ బై స్టెప్ మనం దీపాలు అయితే పెట్టుకోవచ్చు. అసలు ఎంత మంచి ఐడియా కదా, చాలా చక్కగా అనిపిస్తుంది. దీపాలు పెట్టుకొని అలా స్టెప్ బై స్టెప్ మనకి అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చూడడానికి ఎంత బాగుంటుందో. అండ్ ఇక్కడ చూడండి మీకు కలెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ప్రతిదీ అసలు చాలా 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 బాగుంది డిజైన్ అయితే. నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ అమ్మవార్లు చాలా బాగా అనిపించింది చూస్తుంటే, అందుకే అది కూడా క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడ మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ కూడా చేస్తారండి, మీరు చెప్పొచ్చు కూడా. అయితే నేను ఇక్కడ చెప్పాను కదా ఎగ్జాంపుల్గా మనకి డెకరేట్ చేసి పెడతారు ఒకటి అని చెప్పి. చూడండి ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాపు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏమి ఉండదు. సో లిఫ్ట్తో మనం ఎంట్రెన్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో చిన్నగా ఉన్న చాలా కలెక్షనే ఉంది షాప్లో. చూడండి అమ్మవారిని ఎంత చక్కగా రెడీ చేసి పెట్టారు కదా. సో మనం ఇలా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే అక్కడ ఉన్న మెటీరియల్స్ మనం ఎలా యూస్ చేస్తాం, అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏది ఎలా యూస్ చేయాలని ఒక షో కేస్ లాగా ఒకటైతే ఒక సెట్ లాగా రెడీ చేసి పెట్టారు చూడండి. అరటిది ఆకులది పెట్టుకోవడానికి మనకి కింద స్టాండ్స్ ఎన్ని రకాలుగా వచ్చాయి అనేది అక్కడ పెట్టారు. ఇంకొకటి అరటి ఆకులు కూడా చూసారు కదా, మనకి అలా ప్లాస్టిక్లో కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే అమ్మవార్లని చూడండి తామర పువ్వు లాంటి ఇందాక చూపించాను కదా, ప్రిపేర్ చేశారు పీటలాగానే, అందులో అమ్మవారిని కూర్చోబెట్టారు. చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి తామర పువ్వు షేప్లోనే కాకుండా అక్కడ మీకు వెనకాల సైడ్ చూస్తే పీటలాగా ఒకటి పెట్టారు కదా, దివాన్ లాగా అక్కడ పెట్టి కూడా అమ్మవారిని కూర్చోబెట్టారు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సో మనం అమ్మవారి సైజుని బట్టి పీట అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన డిజైన్లో మనం తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చూడండి. అమ్మవారిని కూర్చోబెట్టి ఇలా సెట్ చేసి పెట్టారు కదా. ఇప్పుడు నేను చూపించేది అయితే రిటర్న్ గిఫ్ట్ లాగా మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకి
తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ పూలు పండ్లు పెడతాం కదా. సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అరటిపళ్ళు, ఒక పువ్వు, ఒక గాజు, పసుపు కుంకుమ, జాకెట్ ముక్క అలా అనమాట. ఇవైతే నేను చెప్పాను కదా, అరటి ఆకులు మనం ప్లాస్టిక్లో ఇలా దొరుకుతున్నాయి, పెట్టుకోవచ్చు. సిటీలో అందరికీ దొరకవు కదండి. సో అలాంటప్పుడు డెకరేటివ్ కోసం మనం ఇలా తెచ్చుకొని పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇంకొకటి అరటి గెలలు కూడా ఉన్నాయి చూడండి, అసలు చాలా చిట్టిగా భలే అనిపించాయి. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు, ఆసమ్ కలెక్షన్ ఉంది. ఇందాక ఇవైతే చూసారు కదా, అందులోనే వెరైటీ టైప్స్ అనమాట. మనకి ఎలా నచ్చితే అలా తీసుకొని పెట్టుకోవచ్చు. ఇవైతే మనము అమ్మవారిని కూర్చోబెట్టడానికి కాకుండా చక్కగా పూలు పండ్లు అవి కూడా పెట్టుకొని పక్కన అమ్మవారి దగ్గర పెట్టడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టవచ్చు. సో చూడండి, తామర పువ్వు షేప్లో భలే వచ్చాయి కదా. కాస్ట్ వచ్చేసి 1200 అనమాట. 1500 యాక్చువల్ ప్రైస్, బట్ 1200 కల్లా ఇస్తున్నారు. చాలా బెటర్ కదా, అంత పెద్దది కూడా ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారంటే ఎంత గ్రేట్ అనిపించింది. నిజంగా వర్తి, నేను చెప్తున్నాను కదండి, కలెక్షన్ ఎంత బాగుందో, ప్రైస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. మరీ ఎక్కువ అని నాకైతే అనిపించలేదు, మరీ అంత తక్కువ అని కూడా అనిపించలేదు. కలెక్షన్కి తగ్గట్టు కరెక్ట్గా పెట్టారు అసలు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, దీపాలు మనమైతే దీపాలు పెట్టుకుంటాం కదా అమ్మవారి దగ్గర, అక్కడైతే అమ్మవారి షేప్లో కూడా మనకి దీపానికి కింది భాగంలో అలా ఇచ్చారు. చూసారా ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత చక్కగా కూర్చొని అసలు మనల్ని దీవిస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ ఈ అమ్మవారు చూడండి పక్కనే కూర్చొని చక్కగా ఇలా పువ్వులు నీళ్ళలో వదులుతున్నట్టు, లేదంటే ఇలా ఏదో ఇస్తున్నట్టు చాలా చక్కగా అనిపించింది. ఇన్ని టైప్స్లో అమ్మవార్లు ఉంటారని ఇక్కడే చూసాను నేనైతే. కలెక్షన్ నిజంగా చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో చాలా వర్తి అనే చెప్తాను నేను. ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడే తీసుకుంటారు. చూడండి ఎన్ని రకాలుగా అమ్మవార్లు ఎంత చక్కగా అనిపించారో అసలు. నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే. సో ఇక్కడ వినాయకులు ఏంటి ఇలా ఉంది అని అనుకోవచ్చు మీరు స్టార్టింగ్లో చూసి నెమలి దాంట్లో అరటి గెల అలా పెట్టారు కదా. సో డెకరేటివ్ ఐటమ్స్ మనం ఇందులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నా చూడండి. ఇవైతే డెకరేటివ్ కోసం మనము ఇందాక నేను చూపించిన సెట్, నేను నెక్స్ట్ కూడా డెకరేటివ్ దానికి పెట్టి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి గైస్, ఓకేనా. సో మీకు కలెక్షన్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షాప్కి వెళ్ళి విజిట్ చేయండి. రీజనబుల్ ప్రైజెస్లోనే చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత చక్కగా, వావ్, అసలు ఆ బాతులు, తామర పువ్వుల మీద నెమలీలు, ఆ డెకరేటివ్ చూడండి చాలా బాగుంది. సో నేను ఇందాక చూపించాను కదా చేతిలో పట్టుకొని, అదైతే ఇప్పుడు ఇక్కడ పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇదంతా కూడా వాళ్ళు అలా సెట్ చేసినవి ఇప్పుడు నా చేతిలో ఎలా అయితే ఉందో అదే అక్కడ క్లాత్కి అతికించారు. అంత మంచి డెకరేషన్ అయ్యింది. సో నేను ఎగ్జాంపుల్గా పెట్టి చూపిస్తున్నా ఇక్కడ, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నేను మొత్తం డిజైన్ కూడా చూపిస్తాను తర్వాత. చూడండి నా చేతిలో ఉన్నది పార్ట్స్ అలా అతికించి వీళ్ళు ఇంత మంచి డెకరేటివ్ చేశారనమాట అమ్మవారి వెనకాల. సో మనం కూడా ఇలాంటివి తీసుకొని ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఈ షాప్కి వెళ్తే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది తీసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, ఓకే ఇది తీసుకుంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు, ఇది దీనికి యూస్ అవుతుంది అని. సో ఇక్కడ తామర పువ్వుది చూడండి 2000 అంట కాస్ట్. చాలా బాగుంది అసలు. ఓన్లీ అమ్మవారికి రిలేటెడే కాకుండా ఇలా ఫొటోస్ కూడా మనం ఇంట్లో పెట్టుకోవడానికి అవైలబుల్లో ఉంటాయండి. మనకు నచ్చిన డిజైన్లో మనకు ఎలా కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా కూడా డిజైన్ చేసి ఇస్తారంట వాళ్ళు. అయితే ఇక్కడ చూడండి ఒకే ఫోటోలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో చెప్పాను కదా. మనకి సింగిల్గా కావాలంటే సింగిల్గా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే అలా అన్ని దేవుళ్ళు ఒకే ఫోటోలో అయితే చూస్తున్నాం కదా, సో అలా కూడా తీసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆ వాల్ మీద అసలు ఆవు గోమాత అసలు చాలా బాగా అనిపించింది. ఆ డెకరేటివ్ కానీ అదంతా చాలా సూపర్గా అనిపించింది నిజంగా. చూడండి అమ్మవారి ఫొటోస్ ఎంత చక్కగా ఎంత బాగున్నాయో అసలు నిజంగా ఫోన్లో కంటే రియల్గా చూస్తే అసలు చాలా కళ్ళు నిండిపోయాను అనమాట. చూడడానికి కళ్ళు సరిపోవు, అంత బాగుండే. సో ఇక్కడ చూడండి అమ్మవారికి ఇష్టం కదా ఏనుగులు కూడా ముందు పెట్టారు చూసారా. ఇంకా డెకరేటివ్ కూడా ఐటమ్స్ మొత్తం ఎలా డెకరేట్ చేశారు, బ్యాక్ సైడ్ పైన కూడా కొంచెం ఒక ఐడియా లాగా మనకు అలా పెట్టారు, చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా.
ఇక్కడైతే అష్టలక్ష్ములు అనమాట. ఎంత చక్కగా డిజైన్ చేశారు కదా అష్టలక్ష్ములని. కొంతమంది అయితే వరలక్ష్మి పూజ చేసేటప్పుడు ఓన్లీ అమ్మవారి విగ్రహం అంటే అమ్మవారి ఫోటోనే కాకుండా ఇలా అష్టలక్ష్ముల ఫొటోస్ కూడా విగ్రహాలని కూడా పెట్టుకుంటూ ఉంటారు పక్కన. సో వాళ్ళకైతే ఈజీగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అష్టలక్ష్మి ఫేసెస్ వరకు కూడా కొంతమంది తీసుకుంటారు. సో వాళ్ళకి పైన స్టెప్లో మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇలా అయితే అష్టలక్ష్మి టోటల్ సెట్ ఉంటుంది 22,500 అంట. 8 ఫేసెస్ కలిపి చూడండి 22,500. మీకు ఆ లైన్లో ఉన్న 8 ఫేసెస్ కూడా అష్టలక్ష్మి ఫేసెస్ అనమాట. మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఓన్లీ ఫేసెస్ తీసుకొని. చూడండి టోటల్ సెట్ అవి కౌంట్ చేస్తే 8 ఉంటాయి మీకు. ఓకేనా. సో పైన అయితే నెమలి డెకరేట్ చూడండి. నెమలిది అయితే వెనకాల నెమలి పింఛం రియల్ నెమలి ఈకలు పెట్టారు అక్కడ. కానీ మిగతాదంతా వీళ్ళు డెకరేట్ చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఆ ఐడియా చాలా బాగుంది కదా. మీరు ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ అవుతే తెలుస్తుంది ఏ ఐటెం తీసుకొని ఎలా యూస్ చేసుకోవాలి అనేది. సో వాళ్ళు ఎగ్జాంపుల్గా మనకి డిఫాల్ట్గా ఒకటైతే పెట్టే ఉంటారు డెకరేటివ్ చేసి. సో ఈజీగా మనకి ఒక ఐడియా కూడా వస్తుంది ఇలా చేసుకోవాలి అని చెప్పి, కన్ఫ్యూజన్ లేకుండా. సో కొంతమంది ఫేసెస్ కొంతమంది బాడీ అలా తీసుకుంటూ ఉంటారు కదా. సో సపరేట్గా కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా చాలా ఉంది. మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. నేను ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా నెమలి షేప్లో వచ్చి దీపాలు వెనకాల స్టెప్ బై స్టెప్ వచ్చాయి అని, అవన్నమాట ఇవి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా అసలు. ఒకటి అటు ఒకటి ఇటు పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే అమ్మవారి ఫేసెస్ అనమాట. సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అవే, కాకపోతే ఇక్కడ కలెక్షన్ చాలా ఉంది. స్టాక్ చూపిస్తున్నాను నేను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే 175 అంట. మనం నార్మల్గా డెకరేటివ్ క్లాత్తో వచ్చింది, అది తీసుకోవచ్చు, తీసుకొని డెకరేట్ చేసుకోవచ్చు కావాలి అంటే విడివిడిగా. ఇవైతే అష్టలక్ష్మి ఫొటోస్ ఇందాక చూపించాను కదా నేను స్టార్టింగ్లో. సో అలా అనమాట. మొత్తం డెకరేటివ్ అయ్యే వస్తుంది. సెట్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నేను కింద చూపించేది అయితే అమ్మవారి ముందు కొంతమంది అమ్మవారి తామర షేప్లో ఉంటుంది. తామర పువ్వు అంటే చాలా ఇష్టం కదా, పువ్వులో ఉంటుంది అమ్మవారి కాబట్టి ఇలా తామర పువ్వు షేప్లో మనకి ఒక డిజైన్ లాగా అయితే ఇచ్చారనమాట. నేను అక్కడ పెట్టి చూపించాను కదా. అంటే మనం కింద బండల మీద కూడా అలానే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పెడితే క్లారిటీగా అర్థం అవ్వదు డిజైన్ అని చెప్పి నేను పక్కన పెట్టి చూపిస్తున్నాను. సో అలాంటివి ఇంకా చాలా డిజైన్సే ఉన్నాయి. సో ఇది కూడా ఒక డిజైన్ అనమాట, డెకరేట్ చేసుకోవడానికి ఇది కూడా ఒక టైప్ అనమాట. సో చూడండి ఎన్ని రకాలుగా ఎన్ని కలర్స్లో మనకి అవైలబుల్లో ఉన్నాయో. చాలా చాలా బాగా అనిపించింది అసలు నిజంగా. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని. ఇదైతే కాస్ట్ 1,500 ఉంది. సెట్ 2 వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే అమ్మవారికి జ్యువెలరీ ఫేసెస్ అదంతా ఇక్కడ కొంతమంది అయితే సెట్ చేస్తున్నారు. ఇక్కడ కలెక్షన్ చూసుకుంటే చూడండి స్టాక్ ఎంత ఉంది కదా. అమ్మవారు నిజంగా అసలు వెలిసారా మన ఇంట్లోనే అన్నట్టుగా అనిపించింది గోల్డ్ కలర్లో చూస్తే. ఈ అమ్మవారి ఫేస్కి అయితే 1,100 అనేది కాస్ట్ అనేది పడుతుంది. సో ఇవైతే అరటి గెలలు, మనం డెకరేటివ్ ఇందాక చూసాం కదా అరటి ఆకులు, అక్కడ పెట్టుకోవడానికైతే అరటి గెలలు అనమాట. సో పేరుగా తీసుకోవచ్చు, మనం 2 తీసుకొని సపరేట్గా పెట్టుకోవచ్చు. అరటి ఆకులు కూడా వచ్చాయి కానీ చిన్నగా ఉన్నాయి, మీకు స్టార్టింగ్లో చూసారు కదా. ఇవైతే కొంచెం పెద్దగా మనం తీసుకోవచ్చు అనమాట. ఈవెన్ మనం రియల్ ఆకులు అరటి ఆకులు పెట్టుకున్నా కూడా ఇవైతే సెట్ చేసుకోవచ్చు వాటికి. ఇక్కడ చూస్తున్నారు కదా 500 అయితే పేరు వస్తుంది. ఇంకా ఈ మాల చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. మనం ఇలాంటి పూజలు అలా చేసే టైంలో ఏదైనా పండగల టైంలో మన ఇంటి ఫ్రంట్ డోర్కి పెట్టుకుంటాం కదా పెద్ద దర్వాజాకి, చాలా చాలా అందంగా అనిపిస్తుంది ఇలాంటి మాలలు అయితే పెట్టుకుంటే నిజంగా. అందులో మనకి 2 కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, పింక్ అండ్ వైట్. ఇంకా పక్కన అయితే రెడ్ కలర్ ఉంది, అది కొంచెం డిఫరెంట్ టైప్లో ఉంది అనమాట, డిఫరెంట్ మోడల్లో ఉంది. సో ఇక్కడైతే అమ్మవారికి సపరేట్గా మనం పెట్టుకోవడానికి నగలు, పైన కిరీటము, జడలు, అమ్మవారి పాదాలు, లేదంటే జడకి వెనకాల మనం పెడతాం కదా. సో డెకరేటివ్ చేయడానికి అమ్మవారికి ప్రతిదీ కూడా ఇక్కడ సపరేట్గా కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఈజీగా తీసుకోవచ్చు అన్నీ ఒకే చోట. ఇంకా నేను చెప్పాను కదా అరటి కాయలు చెట్టు అలాంటివి అయితే మనకి డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏది నచ్చితే అది తీసుకోవచ్చు.
ప్రైజెస్ అయితే రీజనబుల్ అనే చెప్పాలి. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అని. ఆ అమ్మాయి అయితే వీడియో కాల్ చేసి అంటే వేరే వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తున్నారనమాట. చూపించి ఆర్డర్ అయితే తీసుకుంటాం. చూడండి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తారు, మీకు మా పక్కన చూపించండి, ఇది కొంచెం పెద్ద సైజ్ చిన్న సైజ్ అంటే వాళ్ళు ఓపెన్ చేసి చూపించి మనం ఈజీగా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని క్లారిటీగా చూపిస్తారు. ఇక్కడైతే అమ్మవారి జడలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా, చాలా చాలా బాగుంది. ఇక్కడైతే స్టాక్ చాలానే ఉంది, అన్ని రకాలుగా మనకి అవైలబుల్లో ఉంటాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు. సో నేనైతే చెప్పాను కదా, ఇక్కడ మనము ఇక్కడికి వచ్చాము అని అంటే ఒక ఐడియా వస్తుంది, ఇవి తీసుకుంటే ఇలా ఉంటుంది అని. సో ఇక్కడైతే అమ్మవారి బాడీ చూడండి, ఫేస్ లేకుండా ఓన్లీ బాడీస్, ఇంకా కాళ్ళు చేతులు సపరేట్గా కూడా దొరుకుతున్నాయి. 850 పేర్. చూడండి చాలా చాలా బాగుంది. నాకైతే నిజంగా చాలా హ్యాపీ, చాలా మంచిగా అనిపించింది. మీకు అక్కడ చూస్తే తెలుస్తుంది కదా ఎన్ని రకాలుగా ఉన్నాయి అని. ఇక్కడ తామర పువ్వులు చూడండి ఎలా డెకరేట్ చేశారు అమ్మవారి చుట్టూ. మనం బ్యాక్గ్రౌండ్గా అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చిట్టి అమ్మవారు అయితే కాసుల పేరుతో మనకి ధనాన్ని ప్రసాదిస్తున్నారు. ఇంకా అక్కడ మనం చూసుకుంటే పైన వారాహి అమ్మవారు కూడా ఉన్నారు, కనిపిస్తుంది కదా మీకు, బ్లూ కలర్ ఫేస్ అనమాట. సో మనం చూసిన స్టార్టింగ్లో తామర పువ్వు షేప్లో డెకరేటివ్ ఐటెం మనం చూసాం కదా, అక్కడ స్టాక్ చూడండి ఎంత ఉంది అసలు. ఇంకా అమ్మవారి విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో, అక్కడ లేని విగ్రహమే లేదండి, నిజంగా చెప్తున్నాను. ప్రతి దేవుడి విగ్రహం అవైలబుల్లో ఉంది. చూడండి అసలు ఇంత మంచి కలెక్షన్ నిజంగా చెప్తున్నాను నేను ఎక్కడ చూడలేదు. ఎంత క్లియర్ అండ్ క్లారిటీగా, ఎంత నీట్ ఫినిషింగ్తో ఎంత చక్కగా ఉన్నారో ప్రతి దేవుడు కూడా. అసలు చాలా బాగా అనిపించింది. చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి అసలు వావ్, నిజంగా ఆసమ్ కలెక్షన్ ఉంది అసలు. చూడండి ఆ శివయ్య వినాయకుడు చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా వారాహి అమ్మవారు భలే అనిపించింది కలెక్షన్, నిజంగా చాలా బాగా నచ్చింది. చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, ఈవెన్ వెయిట్ కూడా అంతే ఉందన్నమాట. సో ఇక్కడైతే మనకి వరలక్ష్మి అమ్మవారి పూజకి మనం తీసుకుంటాం కదా గవ్వలు, లక్ష్మీ గవ్వలు, ఇంకా గురువింద గింజలు, అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. వాటి కాస్ట్ కూడా మీకు బాక్స్లో కనిపిస్తుంది కదా, సో అలా ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ కలెక్షన్ చూడండి, అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అక్కడ క్వాలిటీ ఎంత బాగుంది, ఇంత తక్కువ ప్రైస్ కానీ మీరే షాక్ అవుతారు, అంత బాగుందన్నమాట. సో చూడండి. సో ఇంతేనండి ఈ వీడియో. ఇందాక వీడియోలో చూపిస్తున్న క్లిప్స్, ఫొటోస్ అయితే క్లారిటీగా ఇక్కడ యాడ్ చేస్తారు చూడండి. వీడియోలో ఏదైనా క్లారిటీగా కనిపించకపోతే ఇక్కడ పిక్లో చూస్తారు అని చెప్పి ఇలా అయితే యాడ్ చేశాను. సో ఇంత చక్కగా అనిపిస్తున్నారు కదా. సో ఈ వీడియో కలెక్షన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీకు ఈ వీడియో కలెక్షన్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకెక్కడ వీడియో కలెక్షన్ మీకు కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేసేసేయండి, అక్కడైతే వీడియో కలెక్షన్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో మీకు ఇందులో కాస్ట్తో సహా చూపించాను కదా, డౌట్ లేకుండా మీకు ఏదైనా నచ్చితే వీడియో కాల్ చేసి వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గాయస్. నేను ఎంతో కష్టపడుతున్నాను బాబుని పెట్టుకొని. మీకు సీజన్కి తగ్గట్టు అంటే వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు వస్తుంది కదా, చూసి మీకు ఇలాంటి కలెక్షన్ చూపిస్తే మీకు యూజ్ అవుతుంది అని చెప్పి చిన్న బాబుని పెట్టుకొని వచ్చి మరీ చూపిస్తున్నాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. పుట్టిగా టైంపాస్ కోసం చేసే వీడియోస్కి అయితే చాలా సబ్స్క్రైబర్స్ లైక్స్ అయితే ఉంటాయి, ఇలా యూస్ఫుల్ వీడియోస్కి అయితే చెయ్యరు. ఇంతవరకు వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.